టు యూ. ఎస్ సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు రానున్న రోజుల్లో ముహూర్తాలు ఎక్కువగా ఉన్నాయి, పెళ్లిళ్ళ ముహూర్తాలు. ఈ టైంలో ఎక్కువగా చాలా మంది బంగారం వెండి కొనుగోలు చేస్తూ ఉంటారు. బట్ ఈ రోజు బడ్జెట్ తర్వాత ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్ అని చూస్తుంటే అంతకు ముందే మనకి ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజే భారీగా మెటల్స్ రేట్స్ అన్ని కూడా ఒక్కసారిగా పడిపోయాయి కాబట్టి. సో బడ్జెట్ రోజు ఏ రకంగా ఉండబోతుంది, ఆ తర్వాత కూడా ఇంకా పడుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం బడ్జెట్ రిలీజ్ అయిన తర్వాత గోల్డ్ రేట్ కాస్త తగ్గింది, మళ్ళీ తర్వాత పుంజుకోవడం అయితే కంటిన్యూ అయింది. కాబట్టి ఇప్పుడు కూడా అలాంటి ధోరణి కనిపిస్తుంది అనుకోవచ్చా? ఓకే, అట్లాంటిది ఏమి ఉండదు. బడ్జెట్ లో ఏదైతే ఉందో లాస్ట్ ఒక 2 years బ్యాక్ అనుకుంటా, అప్పుడు డ్యూటీ ఒకటి తగ్గించడం జరిగింది. అప్పుడు అంతవరకే జరిగిన తర్వాత ఇక కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తే ఓకే, కానీ ఇప్పుడు తగ్గించే అవకాశాలు కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే అంతకుముందు అనౌన్స్మెంట్ 2 years బ్యాక్ ఇలానే గోల్డ్ సిల్వర్ మీద మనకి ప్రొడక్షన్ ఉండదు, ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి దాని మీద డ్యూటీ తగ్గించినాక, అంటే రా మెటీరియల్ 24 క్యారెట్స్ గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటాము, ఆర్నమెంట్స్ తయారు చేసి మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. అప్పుడు కస్టమ్స్ డ్యూటీ తగ్గడంతో గోల్డ్ ధర తగ్గడం జరిగింది. ఇప్పుడు కూడా గోల్డ్ సిల్వర్ బాగా ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి ఒకవేళ దాని మీద ఏమైనా జిఎస్టీ కనుక తగ్గిస్తే మీరు అన్నట్టు రేపు బడ్జెట్ లో మళ్ళీ గోల్డ్ సిల్వర్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఒకటి. నెంబర్ 2, ఇది వరల్డ్ మార్కెట్ కి సంబంధించింది, ఇంటర్నేషనల్ మార్కెట్ సంబంధించింది కాబట్టి మన మార్కెట్లలో గోల్డ్ సిల్వర్ అనేది కాదు. అక్కడ పెరిగితే ఇక్కడ పెరుగుతుంది, అక్కడ తగ్గితే ఇక్కడ తగ్గుద్ది. అయితే ఇప్పుడు తగ్గడానికి మెయిన్ ఒకటి ఏంటిదంటే, ట్రంప్ కొత్త చైర్మన్ ని సెట్ చేయడం జరిగింది. అతను ఎవరైతే అంటే జెరోమ్ పావెల్ ఉండేది, అతని బదులు ఇప్పుడు మళ్ళీ కొత్త అతన్ని కెవిన్ వార్ష్ అని అతన్ని, అంటే ట్రంప్ ఫేవర్ అతను, ట్రంప్ అనుయాయుల్లో అతను కూడా ఒక, అంటే అతనికి అనమాట. అయితే ఈ కెవిన్ వార్ష్ ని సెలెక్ట్ చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే బుధవారం రాత్రి, అంటే ఇవాళ శనివారం, శుక్రవారం, గురువారం, బుధవారం రాత్రి అమెరికాలో వడ్డీ రేట్లు అనౌన్స్ చేయడం జరిగింది, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు. అయితే అంతకుముందు అనడం ఏంటంటే మార్కెట్ వర్గాలు పావులా తగ్గిస్తారనేది, మళ్ళీ లాస్ట్ మూమెంట్ లో తగ్గించేది లేదు, న్యూట్రల్ నే ఉంచుతాం అనేది కూడా జరిగింది. అప్పుడు ఏమైంది, ఈ ట్రంప్ ఎప్పటి నుంచో అధికారంలోకి అధ్యక్ష పదవి తీసుకున్నప్పటి నుంచి వడ్డీ రేట్లు తగ్గించాలని ప్రెషర్ చేయడం జరిగేది. పావెల్ అది పట్టించుకోకుండా ఆయన వేలోనే ఆయన పోవడం జరిగింది. తర్వాత మధ్యలో 1 సార్లు 2 సార్లు తగ్గించడం జరిగింది తప్ప ఓవరాల్ గా తగ్గించట్లేదు. అయితే ఇప్పుడు ఈ కెవిన్ వార్ష్ అనే అతను ట్రంప్ ఫేవరు, డాలర్ స్ట్రాంగ్ అవటం, ఈ వడ్డీ రేట్లు తగ్గిస్తారు అనేది. ట్రంప్ ఉద్దేశం ఏమిటి, అమెరికాలో వడ్డీ రేట్లు 1% ఉండాలి అనేది. 3.5% వరకు ఉన్నాయి కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో దాన్ని 1 కి తీసుకురావాలనేది ఉంది. అక్కడ సిచ్యువేషన్ బట్టి అది అయ్యే అవకాశం లేదని ఆ జెరోమ్ పావెల్ తగ్గించకపోవటం, ఇక చివరికి 1 సారి 2 సార్లు మళ్ళీ అది జరిగి తగ్గించడం జరిగింది. అది బుధవారం నైట్ జరిగింది. ఇక గురువారం రోజే ఇక స్టార్ట్ అయింది. అయితే గురువారం ఉదయం ఆల్ టైమ్ హైకి వెళ్ళడం జరిగింది, 4,25,000 కూడా సిల్వర్ చేరడం జరిగింది. ఈ గురువారం రోజు రాత్రి అమెరికాలో స్టార్ట్ అయింది ఏది, ఫాల్. ఈ న్యూస్ ఫాల్ స్టార్ట్ అయింది. అయితే మెయిన్ ఫాల్ కొంచెం స్టార్ట్ అయినా కానీ ఇప్పుడు మాన్యువల్ లేదు, అంతా ఆల్గో సిస్టమ్ అనమాట. ఈ ఆల్గోరిథం తోటి ఎప్పుడైతే ఆ పారామీటర్స్ మ్యాచ్ అయిపోతుందో ఫాల్ కనుక అవడం మొదలు పెడితే కంటిన్యూయింగ్ అది ఫాల్ అవుతుంది. మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఆ పారామీటర్స్ మ్యాచ్ అయ్యి బయింగ్ లోకి వస్తే తప్ప అది బైక్ చేయదు అనమాట. నిన్న అన్ని, అంటే కాపర్ అనుకోండి, సిల్వర్ అనుకోండి, గోల్డ్ అనుకోండి, అన్ని లోయర్ సర్క్యూట్లు కొట్టినాయి. మన గోల్డ్ ఈజీఎఫ్లు, సిల్వర్ ఈజీఎఫ్లు అన్ని లోయర్ సర్క్యూట్లు కొట్టేసినాయి. అంటే అవి 20% అంటే 2 ఉంటాయి, అప్పర్ సర్క్యూట్, లోయర్ సర్క్యూట్. అప్పర్ సర్క్యూట్ అంటే పెరిగితే 3%, అంటే గోల్డ్ కానీ సిల్వర్ కానీ 3 అంటే 9% పెరగాలి. అంటే ఎప్పుడు 3% పెరిగినా ఒక 15 నిమిషాలు ఆపేస్తారు సిస్టమ్. మళ్ళీ 15 నిమిషాల తర్వాత మళ్ళీ అవుతుంది, అప్పుడు 3-6, అంటే డౌన్ లో కూడా అట్లా. అంటే పెరిగేటప్పుడు 3-3-6-9 అవుతుంది, మళ్ళీ పడేటప్పుడు 3-3-3 మళ్ళీ 9 అనమాట. అంటే నిన్న ఒక్కసారిగా 18% అనమాట కిందికి అప్పర్ లోయర్ సర్క్యూట్కి వెళ్ళిపోవడం జరిగింది. ఈ లోయర్ సర్క్యూట్ రాత్రి కంటిన్యూ అయింది, అక్కడ ఆగిపోవడం జరిగింది. రాత్రి 11:55 మన మార్కెట్లు క్లోజ్ అయిపోయినాక అమెరికా మార్కెట్లు అనుకోండి, ఇంటర్నేషనల్ మార్కెట్లు అనుకోండి, వరల్డ్ మార్కెట్లు ఏవైతే గోల్డ్ సిల్వర్ సంబంధించినటువంటి చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్ కానీ అవన్నీ కూడా రన్నింగ్ లో ఉన్నాయి, అవి ఇంకా ఫాల్ అయ్యాయి. అయితే రేపు ఉదయం మనకి బడ్జెట్ ఉంది. ఈ బడ్జెట్ తో పాటుగా శనివారం, ఆదివారం, ఈ రోజు, రేపు ఏదైతే వరల్డ్ మార్కెట్లు, గోల్డ్ సిల్వర్, ఇంటర్నేషనల్ మార్కెట్, కమోడిటీస్ బంద్ ఉంటాయి. కానీ మన బడ్జెట్ కోసం రేపు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మార్కెట్ ఓపెన్ ఉంది, ఏది గోల్డ్ సిల్వర్ కాపర్. కానీ రాత్రి ఎప్పుడైతే ఫాల్ అయిందో ఆ ఫాల్ గ్యాప్ ఏదైతే ఉందో ఇవాళ మనకి లేదు కాబట్టి రేపు పొద్దున్నే మార్కెట్ 9ంటికి ఓపెన్ కాగానే మళ్ళీ గోల్డ్ సిల్వర్ ని
బోధంలోకి తీసుకొస్తారు. అంటే ఎంతవరకు దానికి అడ్జస్ట్మెంట్ అన్నమాట, ఎంతవరకు పర్సెంటేజ్ పడాలనో అంతవరకు రేపు గ్యాప్ డౌన్ తోటి పడే సూచనలే కనపడుతున్నాయి. మళ్ళీ తర్వాత ఏంటి, అక్కడ ఉండిపోద్ది, ఇక న్యూట్రల్ ఉండిపోద్ది, స్తబ్దత ఉంటది. ఇక మళ్ళీ రేపు నైట్ అంటే మనకి 5ంటికి క్లోజ్ అయిపోద్ది. మళ్ళీ రేపు నైట్ ఆదివారం, సోమవారం ఉదయం తెల్లవారుజామున 4:30కి మళ్ళీ ఇంటర్నేషనల్ మార్కెట్లు అన్ని స్టార్ట్ ఓకే అవుతాయి. అండి. ఇంటర్నేషనల్ అంటే మన ఇండియన్ టైమింగ్స్. ఓకే సత్యనారాయణ గారు, మళ్ళీ వస్తాను. అండ్ అదే